ప్రియులారా, ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. మనలో చాలామంది బయటకి ఆత్మీయంగా కనిపించవచ్చు, కానీ లోపల దేవునికి చాలా దూరంగా ఉండవచ్చు. ప్రతిరోజు ప్రార్థన చేయవచ్చు, కానీ నిజంగా దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడకపోవచ్చు. పాటలు పాడవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిని హృదయపూర్వకంగా అనుభవించకపోవచ్చు. బైబిల్ చదవవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయించకపోవచ్చు. సంఘములో సేవ చేయవచ్చు, కానీ మనసులో పేరు ప్రఖ్యాతల కోసం ఆ పరిచర్య చేస్తూ ఉండవచ్చు. ఇలా అన్ని ఆచారాలు పాటించవచ్చు, కానీ లోపల దేవునితో సంబంధం లేకపోవచ్చు. దేవుడు మన ఆరాధనని ఇలా ఖాళీగా వ్యర్థమైనటువంటి ఆచారంగా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోవడం లేదు. ఆయన మన నుండి కోరుకునేది ఏంటంటే అర్థవంతమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని దేవుడు ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుంచి 40 వచనాల్లో మనం చూసినట్లయితే మనము 2 ప్రాముఖ్యమైన విషయాలని ఆ యొక్క అధ్యాయంలో చూస్తామండి. మొదటిగా బల్లపై ఉన్నటువంటి సముఖపు రొట్టెలు, బ్రెడ్ ఆఫ్ ప్రజెన్స్. రెండవదిగా బంగారు దీపవృక్షము, ల్యాంప్ స్టాండ్. ఈ 2 విషయాలను మనం చూస్తుంటామండి. ఇవి 2 సామగ్రిలు. ఇవి కేవలం వస్తువులు మాత్రమే కాదు, ఇవి ఒక ఆరాధన గురించి తెలియజేసేటువంటి గొప్ప విషయాలు. ఇవి దేవుని యొక్క హృదయాన్ని ఈ విషయాలు తెలియజేస్తాయి. మీలో చాలామంది క్రైస్తవ పద్ధతులను చాలా నమ్మకంగా మీరు పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా సంఘానికి రావడం, బ్యాప్టిజం తీసుకోవడం, ప్రభు బల్ల తీసుకోవడం, సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధించడం, వాక్యాన్ని వినడం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వంటటువంటి పండుగలను ఆచరించడం, ఇలా చాలా క్రైస్తవ పద్ధతులని మీరు పాటిస్తుంటారు. ఇవన్నీ కూడా పాటిస్తుంటారు, కానీ అవి కేవలము ఆచారంగానే పాటిస్తుంటారు, కానీ అర్థవంతంగా దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో చాలామంది ఆలోచించరు. చాలామంది క్రిస్మస్కి వస్తూ ఉంటారు, ప్రతి క్రిస్మస్కి వస్తూ ఉంటారు, కానీ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో వాళ్ళకి తెలియదు. గుడ్ ఫ్రైడేకి వస్తారు, గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలియదు. ఎందుకంటే మనం వస్తుంది, ఇది క్రైస్తవుల పండగ, మనం ఆ రోజు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆచారంగానే పాటిస్తున్నారు, కానీ వాటి వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆచరించడం లేదు. సో గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది కేవలం ఆచారమే కాదు, అర్థంతో కూడినటువంటి ఆచరణ అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం ఈరోజు చూడబోయేటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన ఆచరణలో అర్థవంతమైన ఆరాధన గురించినటువంటి అంశాలను చూస్తూ దేవుడు మన ఆరాధనను ఏ విధంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు అని తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడానికి ఈ యొక్క ప్రసంగం మనకు ఉపయోగపడుతుంది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 40 వచనాలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 40 వచనాలు. ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క గుడారములో దేవుడు ఆజ్ఞాపించినటువంటి 2 వస్తువులను గురించి మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చూడండి, ఈ గుడారంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు అంట పరలోక సంబంధమగు వస్తువుల యొక్క ఛాయారూపకమై ఉందంట. సో అందుకనే మనం గుడారాన్ని గురించి లోతుగా ధ్యానించడం అవసరం. ఎందుకంటే ఈ యొక్క గుడారంలో ఉన్నటువంటి దాని డిజైన్ కానీ దాని లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పరలోకమును గురించినటువంటి ఛాయగా ఉన్నాయి, పరలోకపు సత్యాలను మనకు తెలియజేస్తున్నాయి. అందుకనే ఈ యొక్క గుడారాన్ని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఈ మందసమును గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ మందసము గుడారం గురించి మనం ఆలోచించినట్లయితే మోషే ఈ యొక్క గుడారమును గురించి ఏదో గూగుల్ మ్యాప్లో ఆయన తీసుకోలేదు, ఏదో గూగుల్లో సెర్చ్ చేసి మెజర్మెంట్స్ ఆఫ్ మందసం లేకపోతే గుడారం అని టైప్ చేసి అక్కడ ఆయన కొలతలు పొందుకోలేదండి.
చాట్ జీపీటీని కూడా ఆయన అడగలేదు, ఆయన సిరిని కూడా ఆయన అడగలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క కొలతలు అనేవి ఆయన ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దేవుడే, సాక్షాత్తు ఆ దేవాది దేవుడే మోషేకు ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన తెలియజేశాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన దేవుడు ఆ కొండ మీద ఆయనతో మాట్లాడడం, ఒక మాట రూపకంగా మోషేకు చెప్పడం మాత్రమే కాదండి. ఈ వచనంలో మనం చూస్తే ఏమనుంది, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన అని అన్నాడు. అయితే ఇక్కడ ఆయన ఆ మందసమును కానీ ఆ యొక్క గుడారమును గురించి కానీ దేవుడు మోషేకు ముందుగానే చూపించాడు. ఏదో కేవలం చెప్పడం మాత్రమే కాదు, క్లియర్ పిక్చర్, ఆయన కంప్లీట్ పిక్చర్ని ఆయన చూపించాడు దర్శనం ద్వారా. అందుకని నువ్వు చూసిన దానిని అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం గడిచిన వారంలో మనం చూసినట్లయితే మనము ఈ యొక్క మందసమును గురించి, కరుణా పీఠమును గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఈ యొక్క మందసం అనేది దేవుని యొక్క సన్నిధి గురించి తెలియజేస్తుంది. కరుణాపీఠం అనేది దేవుని యొక్క రాజ్యాధికారాన్ని గురించి, అదేవిధంగా దేవుని యొక్క కరుణను గురించి, అంటే దేవుడు పరిశుద్ధుడు, అది అన్ని కూడా బంగారంతో చేయబడ్డాయి కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అనే సత్యం తెలియజేస్తాయి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి సమీపించలేడు. ఆ యొక్క మందసంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం మనిషిని పోలి చూస్తే మనిషి పాపిగా ఉంటాడు. కాబట్టి పాపి ప్రభు అయిన అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించలేడు. అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆ మందసం మీద కరుణాపీఠమును పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనిషికి దేవుడు ఒక కరుణను ఆయన అనుగ్రహించాడు, దయను అనుగ్రహించాడు. నీవు దేవుని దగ్గరికి రావాలంటే ఈ కరుణ ద్వారా మాత్రమే నువ్వు రావాలి, ఈ దయ కృప ద్వారా మాత్రమే రావాలి అనే సాదృశ్యంగా కరుణాపీఠమును ఆ మందసము మీద పెట్టగా ఒక పెట్టెను అక్కడ పెట్టడంగా మనము చూస్తూ ఉంటాం. ఇది గడిచిన వారంలో దాని గురించి మనం డీటెయిల్గా స్టడీ చేశాం. అయితే ఈ యొక్క కరుణాపీఠము మీద యాజకులు సంవత్సరంకు ఒకసారి తమ పాపముల గురించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాల కోసం రక్తాన్ని ప్రోక్షిస్తారు ఆ కరుణాపీఠం దగ్గర. సో అక్కడ దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ప్రజలకు బదులుగా ఆ ప్రాయచిత్తం అనేది అక్కడ జరగడం అనేది మనం చూస్తామని గడిచిన వారంలో మనం చూసాం. అయితే ఈ యొక్క మందసంలో లేదా ఈ గుడారంలో మొదటిగా మనము కరుణాపీఠం గురించి ధ్యానించాం. అయితే ఈరోజు మిగతా రెండు యొక్క వస్తువుల గురించి మనం ధ్యానం చేద్దాం. దానిలో మొదటిది సన్నిధి రొట్టెల బల్ల. చూడండి, సన్నిధి రొట్టెల బల్ల 23వ వచనం నుంచి 30వ వచనాల వరకు ఈ సన్నిధి రొట్టెల బల్ల గురించి మనం చూస్తుంటాం. అదేవిధంగా 31 నుంచి 40 వచనాల వరకు మనము బంగారు దీపవృక్షమును గురించి మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొదటిగా సన్నిధి రొట్టెల బల్ల చూడండి 23 నుంచి 30 వచనాల వరకు ఈ విధంగా ఉంది. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్ద పైని చుట్టూను బంగారు జావ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి దాని మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానార్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. చూడండి, ఈ వచనాలలో మనం చూస్తే సన్నిధి రొట్టెల బల్లను గురించి ఇక్కడ రాయబడడం మనం చూస్తుంటాం. దేవుడు ఈ యొక్క బల్లను ఏ కర్రతో చేయమన్నాడంట? తుమ్మకర్రతో చేయమన్నాడు. ఈ బల్ల కొలతలు దాదాపుగా కరుణాపీఠముకు ఉన్నటువంటి కొలతలకు అంచుమించు దగ్గర ఆ కొలతలనే మనము కరుణాపీఠముకు అదేవిధంగా ఈ బల్లకు కూడా ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఈ బంగారు రేకు, బంగారు జావ, బంగారు ఉంగరాలు, అదేవిధంగా బంగారము పల్లెము, ఇవన్నీ కూడా బంగారంతో ఇంకా చాలా వస్తువులు చేయమన్నాడు. అయితే మనం చూసినది బంగారముతోనే, ఇది మామూలు బంగారం కాదు, మళ్ళీ ఏం బంగారం అట?
మేలిమి బంగారంతో వాటిని చేయమన్నాడు. సో మేలిమి బంగారము దేని గురించి తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, దేవుని యొక్క రాజ్యాధికారాన్ని గురించి తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, బంగారం అనేది పరలోక రాజ్యం గురించి కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే బంగారు వీధులు ఉంటాయంటే అక్కడ పరలోక రాజ్యం గురించి కూడా ఈ యొక్క బంగారం అనేది తెలియజేస్తూ ఉంటది. అందుకనే వాటికి పరలోకానికి సాదృశ్యంగా ఉండడానికి దేవుడు ఈ యొక్క వీటన్నిటిని కూడా మేలిమి బంగారముతో చేయమని ఆజ్ఞాపించాడు. చూడండి, ఈ సన్నిధిని ఆ బల్లపై నిత్యము అంట. ఎప్పుడన్నాడు? సంవత్సరం ఒకసారి అన్నాడా? నిత్యము అన్నాడు. నిత్యము కూడా రొట్టెలను ఆయన పెట్టమని ఆజ్ఞాపించాడండి. చూడండి, ఆ యొక్క సన్నిధి బల్ల పైన వారు 12 రొట్టెలని పెట్టేవాళ్ళంట. 12 రొట్టెలని పెట్టేవాళ్ళంట. ఇవి ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రములకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ బల్లపై ఉన్నటువంటి నిత్యము ఉండే రొట్టెలు దేవుడు ఇశ్రాయేలులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించి ఏ విధంగా వారిని అరణ్యంలో పోషించాడో అనే విషయానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు పోషించేవాడు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఏ విధంగానైతే ఇశ్రాయేలులను అరణ్యంలో దేవుడు పోషించాడో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. అందుకనే నిత్యము కూడా రొట్టెలు ఆ బల్ల మీద పెట్టారు. అంటే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు, మన దేవుడు పోషించే దేవుడు అనే సత్యాన్ని తెలియజేయడానికి ఈ యొక్క ఆ రొట్టెలను అక్కడ పెట్టేవాళ్ళండి. అయితే ఆ రొట్టెలను దేవునికి సమర్పించడం అంటే ఆ రొట్టెలు కానీ లేకపోతే ఇంకా మాంసం కానీ ఎందుకో అక్కడ పెట్టేవాళ్ళంటే అక్కడ దేవుడు తింటాడని కాదండి. దేవుడు తింటాడని కాదు. మనం ఇంకా ఇతర మతాల్లో మనం చూసినట్లయితే గొర్రెలను, మేకలను, ఆహారాలని అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆ విగ్రహాల దగ్గర పెట్టేస్తారు. మళ్ళీ అవి ఎవరు తినరు, అవి అక్కడే పాడైపోతాయి, అక్కడే ఉండిపోతాయి. కానీ ఆ పాలు పోయడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవి విగ్రహాలు తింటాయని, వాళ్ళ దేవుడు తింటారని వారు భావిస్తారు. కానీ ఇక్కడ దేవుడు అందుకోసం కాదు ఆయన రొట్టెలను పెట్టమంది, అందుకోసం కాదు అక్కడ వాటిని పెట్టమంది. ఎందుకు అనంటే అది దేవుడు ఎందుకు పెట్టమని ఆజ్ఞాపించాడంటే ఇశ్రాయేలులు కానీ దేవుని యొక్క ప్రజలు కానీ దేవుడే పోషించే దేవుడు అని వారు తెలుసుకొని కృతజ్ఞతగా ఉండడానికి ఆ యొక్క గొప్ప విషయాన్ని తెలియజేయడానికి ఆ యొక్క సన్నిధిని ఆ రొట్టెలను పెట్టేవాళ్ళు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గుడారంలో పనిచేసేటువంటి యాజకులు అక్కడ పెట్టినటువంటి రొట్టెలను వాళ్ళు తినేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళకే ఆ విధంగా వాళ్ళు పోషించబడేవాళ్ళు. సో ఇది యాజకుల కొరకి. అక్కడ ఉండే యాజకులు వారి పాతబడిన తర్వాత మార్చేటప్పుడు నిత్యం పెడుతున్నప్పుడు ఆ రొట్టెలు పాతబడిన తర్వాత వెంటనే వాడు యాజకులు అక్కడ వాళ్ళు తినేవాళ్ళు. తద్వారా యాజకులు పోషింపబడుతుండేవాళ్ళు. సో దేవుడు ఆ ఉద్దేశంతో అక్కడ రొట్టెలను పెట్టమన్నాడు తప్ప ఆయన తింటాడని కాదు. కీర్తనల గ్రంథము 50 చూస్తే 50వ కీర్తన 12:14 చూస్తే ఈ విధంగా ఉంది. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గురినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము తాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుము అని ఏమంటున్నాడు. నేను మాంసము తిందునా, పొట్టెల రక్తము తాగుదునా? అసలు నేను ఆకలి కొంటానా అని అంటున్నాడు ఆయన. దేవుడు ఆకలి కొనడండి. ఆయనకు ఈ యొక్క గుర్ర మేకల యొక్క రక్తము కానీ, మాంసము కానీ, రొట్టెలు కానీ అవేవి కూడా ఆయనకు అవసరం లేదు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైనటువంటి బలి అన్నాడు మన దేవుడు కదా. సో అది మనం ఇక్కడ చూస్తుంటామండి. అంటే బల్లపై ఉన్నటువంటి ఆ రొట్టెలు యాజకుల కొరకు అక్కడ వాళ్ళు తర్వాత వాటిని వాళ్ళు తినేవాళ్ళు. అంటే అది కృతజ్ఞతగా, అంత మాత్రమే కాదు యాజకులకు భోజనంగా ఉండేది. చూడండి, ఈ యొక్క సన్నిధి రొట్టెలను సముఖపు రొట్టెలు అని కూడా అంటారండి. సముఖపు అంటే సముఖపు అంటే దేవుని యొక్క ముఖం ముందు పెట్టేటువంటి రొట్టెలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో ద బ్రెడ్ ఆఫ్ టేబుల్ ఈస్ బెటర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ హీబ్రూ హిస్ ఫేస్ ఆఫ్ టేబుల్ అని బెటర్గా ట్రాన్స్లేట్ చేయబడ్డది. అంటే దేవుని సముఖము అంటే ఆయన ముఖము ముందు ఉన్నటువంటి ఆ టేబుల్, ఆ యొక్క బల్ల అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది ఏం తెలియజేస్తుంది అంటే దేవునితో సావాసాన్ని గురించి తెలియజేస్తుంది.
మన దేవుడు కేవలము పోషించే దేవుడు మాత్రమే కాదు, తన ప్రజలతో ఆయన సావాసాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడు అనేటువంటి గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తుంది. అందుకనే మనము ప్రభు వల్ల భోజనము చేసేటప్పుడు, ప్రభు వల్ల ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? సంఘం అందరము కలిసి సావాసంగా మనం ప్రభు వల్లను తీసుకుంటాం. ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు ఒంటరిగా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకొని ఏదో రొట్టెను ద్రాక్షాసం మనం ఒక్కరం తీసుకోం. ఎప్పుడు తీసుకుంటాం? సంఘంగా అందరం మనం కూడుకున్నప్పుడు మనము ఈ యొక్క ప్రభు వల్లను మనం తీసుకుంటాం. ఇది దేని తెలియజేస్తుంది అంటే, సమాజముగా మనం అందరం మన యొక్క సావాసాన్ని గురించి తెలియజేస్తుంది. ఒకే పాత్ర నుండి తాగడాన్ని బట్టి, ఒకే రొట్టె నుండి తినడాన్ని బట్టి మనం అందరం కూడా సావాసం చేస్తున్నాము అనేటువంటి గంభీరమైన సత్యాన్ని ఈ యొక్క సావాసం అనేది మనకు తెలియజేస్తుంటది. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క సాధారణంగా భోజనము చేసేటువంటి బల్ల ఎలా ఉంటుంది? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది? కొంతమందికి అది ఫేవరెట్ టైంగా ఉంటుంది. మీ పిల్లలకి అబ్బో డైనింగ్ టేబుల్ టైమా, ఓకే లెట్స్ ఎంజాయ్ అన్నట్టుగా సంతోషకరంగా ఉంటుంది. అంటే డైనింగ్ టేబుల్ అనేది మన ఇంట్లో చాలా స్వీట్గా ఉంటుంది, చాలా ఇష్టమైన ప్రదేశంగా ఉంటుంది డైనింగ్ టేబుల్. ఈ యొక్క డైనింగ్ టేబుల్ ఎందుకు అంత స్వీట్గా ఉంటుందంటే, అందరము కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటూ, కుటుంబం అందరం కలిసి మాట్లాడుకుంటూ సావాసం చేస్తూ భోజనము తింటాము కాబట్టి ఆ సంతోషాన్ని మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ సావాసాన్ని మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ సముఖపు బల్ల దేవుడి యొక్క సావాసం, తన ప్రజలతో దేవుడు చేసేటువంటి సావాసాన్ని గురించి అక్కడ తెలియజేస్తుండడం మనం ఇక్కడ గమనిస్తుంటామండి. సో అంటే దేవుడు తన ప్రజలతో సావాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ద కింగ్ ఆఫ్ ది హెవెన్స్, హీ వాంట్స్ టు డైన్ విత్ అస్. ఆయన మనందరితో కలిసి సావాసం చేయాలనుకుంటున్నాడు అనే గొప్ప సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క రొట్టెలు అనేవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కూడా ఉన్నాయి. అందుకని ఆయన ఏమంటాడు? జీవాహారమును నేనే అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 36 వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 36 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవాహారము అని మనం చూస్తుంటాం. ఇంతకుముందు సిస్టర్ చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో చాలా మంది జన సమూహాలు ఆయన వెంబడించారు. ఎందుకు వెంబడించారంట? ఆయన ఏం చెప్పాడు? మీరు కేవలం రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ నిజమైన జీవాహారమును నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన యందు భుజించాలి, ఆయన యందు భుజించాలి. ఆయన చూడండి, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికగొనడు అని చెప్తున్నాడు. ఆయన జీవ జలమై ఉన్నాడు, జీవాహారమై ఉన్నాడండి. సో ఆయన మరి ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన భుజించడం అంటే అర్థం ఏంటి అంటే, ఇది చాలా మంది కొంతమంది దీన్ని ప్రభు వల్లకి కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఓ ప్రభు వల్ల రోజు మనం రొట్టె తీసుకుంటే మనకు అనారోగ్యం రాదు, ప్రభు వల్ల రోజు నేను రొట్టె తీసుకుంటే నేను అనుకున్నవి జరిగిపోతాయి అని కొంతమంది ప్రభు వల్లను గురించి అనుకుంటారు. అది కాదండి ఇక్కడ చెప్పేదండి, దానికి కాదు ఇది కనెక్షన్ చెప్పేది. జీవాహారము దేనికి తెలియజేస్తుందంటే, ఆయన జీవాహారమై ఉన్నాడు, ఆయన భుజించడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అని అర్థం. ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుకుంటారు, ఎప్పటికీ ఆకలి కొనరు, ఎప్పటి కూడా ఆకలి కొనరు, వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు అనేటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము, ఆయన నేనే పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారమును అది కూడా ఈ వచనములో ఆయన చెప్పడం అనేది మనం చూస్తుంటాం. అంటే ఆయన్ను మనం తెలుసుకుంటే మనము పరలోక రాజ్యంలో ఉంటాం, నిత్య జీవంలో మనం ఉంటాం. ప్రియులారా, మనలో ఎవరైనా ఇంకా తాము పాపులని గ్రహించక, పశ్చాత్తాపడక, మారు మనసు పొందక, జీవాహారమైన
ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు కావచ్చు ఇంకా ఎవరైనా మనలో. ప్రియులారా, ఈ జీవాహారమైన యేసుక్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకానికి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది. మనం మన పాపంలోనే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, అందుకనే ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు, జీవాహారమును నేనే, నా యందు విశ్వాసం ఉంచండి ఆయన పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, ఇంకా ఎవరైనా మన మధ్యలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే దయచేసి ఈ రోజే ఆయన యందు విశ్వాసం ఉంచండి. బహుశా మీలో కొందరు అనుకోవచ్చు, ఏంటి కొత్తగా విశ్వాసం ఉంచడం, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులు, నేను ప్రతి క్రిస్మస్, ఈస్టర్ సండే, ఆదివారం సంఘానికి వెళ్తాను, ఇంకా నేనేం విశ్వాసం ఉంచాలి అనుకోకండి. పిల్లరా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారంటే అసలు ఏమని విశ్వాసం ఉంచారు, ఏమని విశ్వాసం ఉంచారు, ఎందుకోసం విశ్వాసం ఉంచారని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి. చిన్నప్పటి నుంచి సంఘానికి వెళుతున్నాను కాదు, అసలు నీ జీవితంలో నీవు ఎప్పుడైనా నీవు పాపివి అని గ్రహించావా? నేను పాపిని కాదండి, చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులు, నేను ఏం తప్పు చేయను, నేను తాగను, తినను, స్నేహితులతో చెడు స్నేహాలు పట్టాను, నేను మంచివానండి అని బహుశా మీరు ఎవరైనా అనుకుంటే నిజముగా మీరు చెప్పే మాటలు నిజమేనా? మీ హృదయంలో మీరు ఎప్పుడు పాపపు ఆలోచనలు ఆలోచించలేదా? ఎప్పుడు మీరు ఒక స్త్రీని వ్యభిచారపు చూపుతో చూడలేదా? ఎప్పుడు అబద్ధమాడలేదా? ఎప్పుడు మీ పనిలో మీరు మోసం చేయలేదా? ఎప్పుడు మీరు కాపీ కొట్టలేదా? ఎప్పుడు మీరు మీ యొక్క భార్యను కానీ మీ పిల్లలను కానీ తిట్టలేదా? వారిని అసహించుకోలేదా? పిల్లరా, పాపం మన వాక్యం చెప్తుంది, మనం అందరం కూడా పాపులమే. మన పాపములను కప్పుకుంటే మనం నిత్య నరకానికి వెళ్తాం, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే పరలోక రాజ్యానికి వెళ్తాం. దయచేసి ప్రియులారా, మరొక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. పర్లేదండి, మన జీవితాన్ని ఎన్నిసార్లు పరిశీలన చేసుకున్నా పర్లేదు. నేను చిన్ననాటి నుంచి క్రైస్తవునిగా నేను పిలువబడుతున్నాను కాబట్టి నేను క్రైస్తవున్నా, లేదా నేను నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందాను కాబట్టి నేను క్రైస్తవుడినా అని ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. జీవాహారమైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచానా? ఆయన నాలో నివసిస్తున్నాడా? నేను ఆయన యందు నివసిస్తున్నానా అని ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందామండి. ఎవరైతే ఇదివరకే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ధన్యులు, ఎందుకంటే వారు జీవాహారాన్ని భుజించారు. జీవాహారాన్ని భుజించిన వారందరూ ఆ మహావిందులో, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు శాశ్వత కాలం, యుగయుగాలు మనం అందరం ఉండబోతున్నామండి. ఈ లోకంలో దానికన్నా మించిన గొప్ప యోగ్యత లేదండి. నువ్వు ధనధాన్యాన్ని సంపాదించవచ్చు, భూము జాగలు మీరు కొనవచ్చు, మీరు బిల్డింగ్లు కొనవచ్చు, మీరు అదేవిధంగా ఈ లోకంలో సౌకర్యవంతమైన సుఖవంతమైనటువంటి జీవితాన్ని మీరు బహుశా జీవించి ఉండవచ్చు, మీరు అందంగా ఉండవచ్చు, మీరు గొప్ప ఉద్యోగం చేస్తుండవచ్చు, గొప్పగా చదువుకొని ఉండవచ్చు. కానీ మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే మాత్రం నిత్య నరకంలో మీరు కాలుతూనే ఉంటారండి. ఏం ప్రయోజనం కూడా ఉండదు. కానీ ప్రియులారా, గమనించండి, ఒకప్పుడు మనమందరం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన యందు కరుణించి ఆయన సువార్తని ఆయన మనకు వినిపింపజేశాడండి. సువార్తను వినిపింపజేయడం మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనను నూతనంగా తిరిగి జన్మింపజేశాడు, నూతన మనసును ఇచ్చాడు. తద్వారా మనం పాపులమని గ్రహించి పశ్చాత్తాపపడి మారు మనసు పొందడానికి దేవుడు మన గొప్ప కృపను అనుగ్రహించాడు. నిజంగా దేవుడు మనం రక్షించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో, దేవుడు మనం వెతికి రక్షించకపోతే, ఆయన మనల్ని చూడకపోతే మనం ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో. కాబట్టి నిజముగా ఆ గొప్ప రక్షణ ఆనందం బట్టి దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలండి. ప్రతిరోజు దేవానికి వందనాలు, ఈ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుగ్రహించావు. ఈ రక్షణ ఆనందం చాలా మందికి లేదు, కానీ నాకు అనుగ్రహించావు దేవా. వాళ్ళకన్నా నేనేం గొప్పవాడిని కాదు, వాళ్ళకన్నా నేనేం బెటర్గా ఏం ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళకంటే నేను గొప్పగా ఏ విషయాల్లో కూడా లేను, కానీ నన్ను నీవు ఎన్నుకున్నావు, నన్ను రక్షించావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నీకు వందనాలు తండ్రి అని మనం ప్రతిరోజు దేవునికి మనం వందనాలు చెప్పాలండి. నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు. అక్కడ ఏ ఆకలి తప్పులు ఉండవు, ఏ కరోనా వైరస్ ఉండదు, ఏ బాధలు, ఏ కన్నీరు అక్కడ అసలుకే ఉండదు. నిత్యం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ శాశ్వత కాలం, యుగయుగాలు రాజ్యం ఏలబోతున్నాం, ఆయన సంతోషించబోతున్నాం, ఆయన మహిమలో మనం పాల్గొనబోతున్నాం. అంత గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించాడండి.
చూడండి, ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల మనము గమనించినట్లయితే అది సావాసాన్ని గురించి తెలియజేస్తుంది. అదేంటంటే దేవునికి తన ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి సావాసాన్ని గురించి తెలియజేస్తుంది. మరి ఈరోజు దేవుని సావాసం మరి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, సంఘముగా మనం ఎప్పుడైతే కూడి ఉంటామో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఈరోజు మందిరము కాదు, ఈరోజు గుడారము కాదు, ఈరోజు మందసం అవి కాదండి. ఈరోజు విశ్వాసులైన మనం అందరమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆయన మనలో నివసిస్తున్నాడు. మనం ఎప్పుడైతే సంఘముగా కూడి ఉంటామో ఆయన మన మధ్యలో ఉంటాడు. ఆయన సన్నిధి మనలో ఉంటుంది. అందుకనే ఆదివారం ఆరాధన అంటే అంత ప్రాముఖ్యమండి. ఆదివారము ఆరాధన ఎందుకు ప్రాముఖ్యం అంటే, సంఘముగా మనము కూడి ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. దేవుని యొక్క ప్రజెన్స్ మన మధ్యలో ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం ద్వారా మీ అందరితో సహవాసం చేస్తున్నాడు. మనం ఆయనకు పాటలు పాడడం ద్వారా మనం ఆయనతో సహవాసం చేస్తున్నాం. మనం ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా మనం అందరము కలిసి కమ్యూనిటీగా, సంఘముగా, కుటుంబముగా ఆ దేవాతి దేవుడితో సహవాసం చేస్తున్నాం. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం అండి. ఆదివారము ఆరాధన అంటే ఏదో ఆచారంగా వెళ్ళేది కాదు. దీని వెనకాల చాలా తీవ్రమైన, చాలా లోతైన అర్థం ఉందండి. ఆదివారము ఆరాధనకు మనం కూడుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది. అందుకనే మనము ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు చాలా ప్రాముఖ్యతనివ్వాలి. అందుకనే మన పనులు కానీ ఇంకేమున్నా కానీ మనం తప్పకుండా వాటిని పక్కన పెట్టి ఆదివారం ఆరాధనకు రావాలి. కొంతమందికి ఆదివారము మరి సెలవు ఇవ్వడానికి మీ యొక్క అధికారులను కూడా మీరు అడగాలి. మీరు అడగడానికే భయపడతారు ఏమంటారు అని. కానీ అడగరు కొంతమంది. అంటే అడిగితే ఇస్తాడని తెలిసినా ఏమనుకుంటారో అని కొంతమంది కూడా అడగరు. కానీ ప్రియులరా, ఈ విషయాల్లో ఒకసారి మనం జాగ్రత్తగా ఉందాం. ఆదివారం ఆరాధనకి రావడానికి మన సాయశక్తిలో మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేసి మనం పరిశీలన చేసుకుందాం. ఇది మరి దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం. దేవుడు మనందరితో సావాసం చేసేటువంటి సావాసం చేస్తాడు. ఈ యొక్క ఆదివారం మనందరం సంఘంగా కూడుకున్నప్పుడు. పిల్లరా, నేను మాట్లాడేది ఈ యొక్క చర్చ్ బిల్డింగ్ గురించి నేను మాట్లాడలేదు. విశ్వాసులమైన మనమే దేవుని యొక్క ఆలయం. విశ్వాసులు అందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన ఆలయమైన మనం అందరం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇది దేవుని యొక్క సన్నిధి బల్ల గురించి మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే బంగారు దీపవృక్షము. చూడండి, బంగారు దీపవృక్షము 31 నుంచి 40 వచనాలు. 31 నుంచి 40 వచనాలు ఎవరైనా చదవండి. 31 నుంచి 40 వచనాలు. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షం చేయవలను, నకీషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకీషి పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొక్కలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక్క ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు దిగుడవలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగా బాధమ రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాధము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాధము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండమును నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మలు క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతే మేలి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకీషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపమును వెలిగింపవలను. దాని కత్తెరి చిప్పయు మేలి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి
రూపము చొప్పున వాటిని చేయి. ప్రశ్న భాగంలో మనం చూసినట్లయితే ఏ విషయం గురించి చూస్తుంటామండి? బంగారు దీపవృక్షం గురించి చూస్తుంటాం. చూడండి, మీకు ఇవ్వబడినటువంటి పేజీలో మనం చూసినట్లయితే మీకు ఇవ్వబడినటువంటి చార్ట్లో ఇక్కడ మనము సన్నిధి రొట్టెల బల్లను చూసాం. సన్నిధి రొట్టె బల్ల గురించి మనం చూసినట్లయితే చూడండి, అక్కడ పైన రొట్టెలు పెట్టడము, కింద ఆ 4 బల్లలు, ఆ యొక్క 4 కాళ్ళు ఆ బల్లకు ఉండడము, బంగారు మరి రేకు దానిపైన ఉండడము, అదేవిధంగా మరి యొక్క తుమ్మకర్రతో చేయబడినటువంటి కర్ర ఆ బంగారు ఆ యొక్క రేకుల ఆ బంగారు ఉంగరాల మధ్యలో తొడిగించడము అనేది మనం చూస్తుంటాం. చూడండి, ఈ యొక్క బల్లకు కూడా మనము ఈ బల్లకును 4వ పటంలో కరుణాపీఠముకు ఉన్నటువంటి పోలిక చూడండి. కరుణాపీఠముకు కూడా ఏంటి, ఆ 4 ఉంగరాలు ఉన్నాయి. ఆ 4 ఉంగరాల్లో తుమ్మకర్రలు ఉన్నాయి కదా. అదేవిధంగా చూడండి, సన్నిధి రొట్టెల బల్ల చూడండి. సన్నిధి రొట్టె బల్ల కూడా ఆ బల్లకి 4 ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాలకి తుమ్మకర్రలు కూడా వేయబడి తొలగించబడి ఉన్నాయి కదా. అంటే ఎందుకు ఈ కర్రలను దాంట్లో పెట్టమన్నాడు అంటే, గడిచిన వారంలో చెప్పాం ఏంటి, దాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దని ఆ ముందుగానే ఆ కర్రలను పెట్టాడు. ఆ కర్రలు కూడా ఆ ఉంగరాల్లో ఎప్పుడు తీసి పెట్టద్దు. ఒకేసారి పెట్టామా అంతే, మళ్ళీ తీసి పెట్టడం కాదు. అందుకనే ఇది కూడా పరిశుద్ధమైనది సన్నిధి రొట్టెల బల్ల. కాబట్టి దీన్ని కూడా ముట్టుకోకుండా ఉండడానికి ఆ యొక్క కర్రలను అక్కడ పెట్టడం అనేది మనం అక్కడ చూస్తుంటాం. ఇది సన్నిధి రొట్టెల బల్ల. ఆ బల్ల పైన రొట్టెలు కూడా చూడండి, 12 రొట్టెలు అనేది మనం అక్కడ ఆ బల్ల పైన మనం చూస్తూ ఉంటాం. ఇది మనము సన్నిధి రొట్టెల బల్ల గురించి మనం చూస్తున్నాం. దానిపైన చూడండి దీపవృక్షము చూడండి. ఆ దీపవృక్షము చాట్లో ఆ బొమ్మలో మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క వృక్షము అనేది ఈ యొక్క దీపవృక్షం అనేది ప్రాముఖ్యంగా ఒక చెట్టు లాగా మనకు కనబడుతూ ఉంది కదా. ఒక చెట్టును పోలినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆ 40వ వచనం చూడండి. 40వ వచనంలో ఈ యొక్క 40వ వచనంలో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అంటే 40వ వచనంలో మనం గమనిస్తే దేవుడు మోషేకు ఆ రూపమును దేవుడు క్లియర్గా ఆయన చూపించాడు. చెప్పడం కాదు, కేవలం చూపించాడు కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటామండి. అయితే ఈ యొక్క దీపవృక్షము కూడా మేలిమి బంగారముతో చేయమని ఆజ్ఞాపించాడు. ఈ దీపవృక్షము యాజకులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి వెలుగుగా ఉండడానికి ఆ యొక్క దీపము అనేది అక్కడ దీపాలు అనేవి అక్కడ పెట్టడం అనేది మనం చూస్తుంటామండి. ఈ దీపవృక్షమునకు ఒకవైపు ఎన్ని ఉన్నాయి కొమ్మలు? ఒకవైపు ఏమో 3 కొమ్మలు ఉన్నాయి, మరోవైపు ఏమో 3 కొమ్మలు ఉన్నాయి. మధ్యలో ఏముంది? ఒక మధ్యలో కాండము వలె ఆ యొక్క మధ్యలో ఉంది. మొత్తం ఎన్ని కొమ్మలు ఉన్నాయండి? మొత్తం కలిసి 7 కొమ్మలు ఉన్నాయి కదా. ఈ యొక్క 7 అనేది బైబిల్లో దేని గురించి తెలియజేస్తుంది? సంపూర్ణత గురించి, పరిపూర్ణత గురించి తెలియజేస్తుంది కదా. ఇప్పుడు ఆ యొక్క మందసములో కానీ ఆ యొక్క గుడారంలో కానీ పరిపూర్ణమైనటువంటి వెలుగును ఇచ్చేదిగా ఈ యొక్క దీపస్తంభము అనేది మనం దీపవృక్షము ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పరిపూర్ణమైన వెలుగు అక్కడ ఉంది అని తెలియజేయడానికి 7 దీపాలు అక్కడ ఉండడం మనం చూస్తుంటాం. సో గుడారంలో ఉన్నటువంటి చీకటిని ఈ దీపవృక్షము ఏ విధంగానైతే తొలగిస్తుందో అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి చీకటిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే ఆయన తొలగించగలుగుతారు. చూడండి 23వ వచనంలో చూస్తే ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో ఆ మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే క్లియర్గా ఆజ్ఞాపిస్తున్నాడు అసలు ఎన్ని కొమ్మలు ఉండాలి, ఎక్కడెక్కడ దానికి మళ్ళీ చిన్నగా ఆ యొక్క కలశములు కూడా ఉండాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సో మీరు ఈ చార్ట్లో మీరు చూసినట్లయితే ఆ కొమ్మలు కానీ ఆ పువ్వుల మొగ్గల బాదం యొక్క ఆ మొగ్గలు కానీ ఆ ప్రకాండము కానీ మనం ఇక్కడ చూస్తుంటాం. ఈవెన్ చూడండి ఏ వచనాల్లో ఏ విషయాలు ఉన్నాయో అనేది కూడా ఈ చార్ట్లో ఉన్నది. ఏ వచనాల్లో ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు అనే విషయంలో కూడా ఆ చార్ట్లో మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి ఇక్కడ వృక్షము అంటే మనం ఏంటండి, వృక్షం అంటే ఏంటి? చెట్టు. అయితే ఈ చెట్టు దేని గురించి తెలియజేస్తుందంటే
ఏదెను తోటలో ఉన్నటువంటి జీవవృక్షాన్ని గురించి సాదృశ్యంగా ఉంది. ఏదెను తోటలో ఉన్నటువంటి జీవవృక్షానికి ఈ యొక్క దీపవృక్షం అనేది సాదృశ్యంగా ఉంది. ఆదికాండము 2-3 అధ్యాయంలో మనం చూసినట్లయితే జీవవృక్షం గురించి మనం అక్కడ చూస్తుంటాం. ఇది దేవుడిచ్చేటువంటి జీవాన్ని గురించి, ఆయనతో పాటు ఉండేటువంటి సావాసాన్ని గురించి తెలియజేస్తుంది ఈ యొక్క చెట్టు. అయితే ఆదాము అవ్వలు దేవునితో పాపం చేయడాన్ని బట్టి దేవునితో ఆ నిత్య సావాసాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు ఆ తోడలో నుంచి వెలివేయబడ్డారు. కానీ దేవుడైతే మనుషులతో సావాసం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ పాపం వల్ల ఆ సంబంధం అనేది దూరమైపోయింది. కానీ ఈ మందసంలో ఉన్నటువంటి ఈ దీపవృక్షం అనేది జీవవృక్షానికి సాదృశ్యంగా ఉంది. అంటే దానికి దీనికి పోలిక ఏంటనంటే, ఏ విధంగానైతే జీవవృక్ష ఫలము ఏదెను తోటలో ఉన్నది దేవుని యొక్క సావాసాన్ని గురించి మరి ఆయన యొక్క సన్నిధిని గురించి తెలియజేస్తుందో, అదేవిధంగా ఈ యొక్క గుడారంలో ఉన్నటువంటి ఈ దీపవృక్షము దేవునితో సావాసము కానీ ఆయన యొక్క సన్నిధిని గురించి కానీ తెలియజేస్తుంటది. సో మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క ఇచ్చే జీవాన్ని గురించి తెలియజేస్తుంది. వెలుగు అనేది సాధారణంగా జీవానికి ఉపయోగిస్తారు బైబిల్లో. వెలుగు అంటే జీవానికి సాదృశ్యంగా ఉపయోగిస్తుంటారు. అంటే ఇది నిజమైన జీవాన్నిచ్చేది అని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అంటే నిజమైన జీవము మరియు నిజమైన సావాసాన్ని ఈ యొక్క వెలుగు సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 8:12లో చూస్తే, యోహాను సువార్త 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అని మనం ఇక్కడ చూస్తుంటామండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిప్పుడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన దీపవృక్షము, ఆయన దీపస్తంభమై దీపవృక్షమై ఉన్నాడు. ఆ గుడారంలో ఉన్నటువంటి ఆ దీపము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందండి. గమనించండి, దేవుడు తన గుడారంలో ప్రతి ఒక్క నిర్మాణము, ప్రతి ఒక్క వస్తువు దేన్ని పోలుందంట? దేనికి ఛాయగా ఉంది? పరలోకమునకు ఛాయగా ఉంది. అంటే ఇప్పుడు ఈ దీపవృక్షము ఎవరికి ఛాయ, ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయననే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుందండి. అంటే ఎవరికైనా ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరైతే పాత నిబంధన చదివిన వాళ్ళకి, నిర్గమకాండం చదివిన వాళ్ళకి ఈ దీపవృక్షం గురించి చదువుతున్నప్పుడు వాళ్ళకు వెంటనే ఈ మాట గుర్తుకొస్తుంది. ఓ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు కదా ఈ మాట, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నానని అనే మాట వెంటనే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటామండి. గాఢంధకారమైనటువంటి ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు. పాపం ద్వారా మనిషి దేవునితో కోల్పోయినటువంటి సావాసాన్ని తిరిగి ఏర్పరచడానికి ఆ జీవవృక్షం అయినటువంటి ఆ దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. జీవవృక్షమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వస్తే మనం జీవం కలిగి ప్రభు అయిన ఆ దేవాది దేవునితో మనం శాశ్వత కాలం ఉండబోతున్నామండి. చూడండి, ఆ దీపవృక్షం అంట ఎప్పుడు ఆరిపోకుండా అక్కడ యాజకులు ఎప్పుడూ నూనె పోస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నూనె పోస్తూ దాన్ని సరి చేసుకుంటూ అక్కడ చూస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇది దేనికి తెలియజేస్తుందంటే క్రీస్తు వెలుగు కలిగిన మనం అందరం కూడా క్రీస్తు వెలుగు మన జీవితాల్లో ఆరిపోకుండా మనం అందరం కూడా చూసుకోవాలి. అందుకనే మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారని చెప్పాడు ఆయన. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో వెలుగు ప్రకాశింపజేయాలి. క్రీస్తు యొక్క ముఖకాంతిని లోకానికి ప్రకాశింపజేయాలి అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా వెలుగై ఉండాలి. క్రీస్తు యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని ఈ లోకానికి మనం ప్రతిబింబింపజేయాలి. ఆయన ముఖాన్ని, అంటే ఎవరైనా మన ముఖాన్ని చూస్తే క్రీస్తు యొక్క ప్రకాశం అనేది మన ముఖం ద్వారా కనబడాలి. అంటే ప్రేమ, కనికరము, కృప అనేది కనబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 ఈ విధంగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే
పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మనం అందరం కూడా వెలుగు సంబంధులుగా ఉన్నామండి. ప్రభువుని యేసుక్రీస్తు వారైన వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం వెలుగై ఉన్న మనం అందరం కూడా ఇతరులకి ప్రకాశించాలి. ఏమండి 16వ వచనంలో ఏమనుందండి? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరి ప్రియులారా, మన జీవితాల ద్వారా మన జీవితాలలో వెలుగుందా? నిజంగా ఎవరికి తెలియకుండా ఇంకను కూడా రహస్యమైన జీవితాన్ని జీవిస్తూ చీకటిలోనే మనం బ్రతుకుతున్నామా? నీవు వెలుగు సంబంధివా, లేదా వెలుగు సంబంధి అని పేరు పెట్టుకున్న చీకటి సంబంధివా? నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు నీ జీవితం ద్వారా క్రీస్తు వెలుగును చూస్తున్నారా? క్రీస్తు యొక్క ప్రేమ, క్షమాపణ, ఆప్యాయత, పట్టింపు నీ భార్య, పిల్లలు నీ ద్వారా చూడగలుగుతున్నారా? నీ భర్త నీ ద్వారా చూడగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ జీవితాలు ఎలా ఉన్నాయి? క్రీస్తు వెలుగును ప్రకటిస్తున్నామా? మీ పని ప్రదేశంలో మీ యజమాని కానీ, మీతో పనిచేసే తోటి పనివారు కానీ మీ యొక్క జీవితాన్ని చూసి, మీ మాటలను చూసి ఈయన క్రీస్తుని నమ్ముకున్నవాడు అని చెప్పగలుగుతున్నారా? క్రీస్తు యొక్క గుణలక్షణాలని మీ జీవితం ద్వారా మీరు ప్రకాశింపజేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేద్దామండి. నిజంగా మీ జీవితాన్ని చూసి ఎంతమంది ఇదివరకు మీరు క్రీస్తుని తెలుసుకున్నారు? ఎంతమంది మీ జీవితాన్ని చూసి క్రీస్తును మహిమపరిచారు? మనము గాఢంధకారమైనటువంటి ఈ పాపలోకంలో దీపాలుగా ఉన్నామండి. నీ కుటుంబంలో నీవు దీపం, నీ కుటుంబంలో నీవు వెలుగునివ్వాలి. నీ పని ప్రదేశంలో నీవు దీపం, నీ పని ప్రదేశంలో నువ్వు ఇతరులకు వెలుగునివ్వాలి. మన సంఘంలో నీవు దీపం, మన సంఘంలో ఉన్న వారికి నువ్వు వెలుగునివ్వాలి. మరి ఇతరులకు వెలుగునిస్తున్నావా? లేదా నీ దీపమే ఆరిపోతుందా? లేకపోతే ఆరిపోయేటువంటి దీపాలకి నీ దీపం ద్వారా, నీ వెలుగు ద్వారా వారిని అంటిస్తున్నావా? ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందామండి. మరి ఈ యొక్క వెలుగును గురించి మీలో ఎంతమంది ఈ లోకానికి మీరు ప్రకటించారు? ఎంతమంది మీ కుటుంబ సభ్యులకు మీరు ప్రకటించారు? పిల్లరా, మీరు చివరిసారిగా సువార్త చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? గడిచిన వారం చెప్పారా? ఒక నెల అవుతుందా? ఒక సంవత్సరం అవుతుందా? ఒక 10 సంవత్సరాలు? లేకపోతే మీ జీవితంలో ఒక్కసారి కూడా మీరు సువార్త చెప్పలేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చివరిసారిగా ఎప్పుడు మీరు దేవుని గురించి ఇతరులతో మాట్లాడారు? ఎప్పుడు సువార్త చెప్పారు? మర్చిపోయాం. ఈ లోకంలో వెలుగుగా ఉన్నామనే సత్యాన్నే మర్చిపోయి చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. గమనించండి, మన జీవితాలను ఒకసారి పరిశీలన చేయండి. వెలుగు సంబంధులుగా వెలుగును గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తూ ఇతరులకి వెలుగునిస్తున్నామా? లేదా ఇంకను మన దీపాన్ని మనం ఆర్పివేసుకుంటూ ఇంకా చీకటిలోనే మనం బ్రతుకుతున్నామా? ప్రియులారా, చాలాసార్లు మనం అంటుంటాం, నేను దేవుని కోసం ఏమైనా చేస్తా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, బైబిల్ మొత్తం నేను చదివేస్తానండి, నాకు చాలా ఇష్టం బైబిల్ అంటే, దేవుడు అంటే అని అంటాం. కానీ ఒక్కసారి కూడా ఇతరులకి దేవుని గురించి ప్రకటించం. మీ పని అంతేందుకు మీ కుటుంబ సభ్యులకే సువార్తను ప్రకటించం. పని ప్రదేశంలో ప్రతిరోజు అక్కడికి వెళ్తాం, ఆయనతో మాట్లాడతాం, పనికిరాని ముచ్చట్లన్నీ మాట్లాడతాం. యుద్ధం గురించి కానీ, లేకపోతే ఇంకా రాజకీయాల గురించి కానీ, ఓ కేసీఆర్ ఇట్లా, లేకపోతే ఈయన ఇట్లా, మోడీ ఇట్లా, ఇది ఇట్లా అది మాట్లాడతాం. కానీ మరి మనం అందరం కూడా పాపులం. మనం పాపంలోనే చనిపోతే నిత్య నరకానికి వెళ్తాం. మనం పశ్చాత్తాపం వేడుకొని ప్రభు అని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే మనకు పరలోకం ఉంటుంది. దయచేసి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ మాటలు చెప్పడాన్ని బట్టి నా యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అని ఎవరు కూడా ధైర్యం చేసి చెప్పారండి. చాలా మోమాటం, సిగ్గు. కానీ మాటలేమో దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, దేవుడి కోసం చచ్చిపోతా, నేను మిషనరీ వెళ్తా అని చెప్తూ ఉంటాం. కానీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి సువార్త మనం చెప్పాం. మరి మన మాటలతో మన జీవితం సరిపోతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.
మన మాటలు, మన జీవితం అసలు సరిగా ఉన్నాయా, అసలు మనం పరిశీలన సరిపోతున్నాయా అసలు మనం పరిశీలన చేసుకుందామండి. ప్రియులారా గమనించండి, ఒక ఛాలెంజ్ మీ అందరికీ మేము విసరాలనుకుంటున్నాను, ఒక సవాలు. ఈ వచ్చే వారంలో ఎవరికైనా ఒక్కరికే, నేను ఇంకా చాలా మందికి చెప్పట్లేదు, ఒకరికే క్రీస్తుని గురించి ప్రకటించండి. ఒక్కరికే, కనీసం నెక్స్ట్ సండే లోపు మీ కుటుంబంలోనికైనా వారు కావచ్చు, మీ పని ప్రదేశంలో ఉన్న వారైనా కావచ్చు, ఎవరికైనా మీకు తెలిసిన వారైనా కావచ్చు, ఎవరికైనా సరే ఒక్కరికి సువార్తను ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, మనమందరం కూడా పాపులం, మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే క్రీస్తు మన పాపాలను క్షమిస్తాడు. ఆయన ప్రేమ గలవాడు, కరుణ గలవాడు, దయగలవాడు. ఆయన మిమ్మల్ని క్షమించి ఆయన తానుండే పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఉంచుతాడు. ఈ లోకంలో కూడా ఆయన నీలో నివసిస్తాడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే అనే గొప్ప సత్యాన్ని చెప్పండి. చూస్తాం ఎంతమంది చెప్తారు. పిల్లలు, ఈ మాటలు నేను ఈ 4 గోడలకు చెప్పట్లేదు, ఈ మాటలు ఇక్కడ ఉన్న చీరలకు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న మాటలు, ఈ మాటలు మీ అందరికీ ఒక్కొక్కరు చెప్తున్నా పేరు పేరున. దయచేసి నెక్స్ట్ వీక్ కల్లా ఒక్కరికైనా మీరు సువార్త చెప్పండి. ఒక సవాలు నేను పుల్పిట్ మీద నుంచి మీ అందరికి కూడా నేను విసురుతున్నాను. చూడండి, మరి దీనికి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తప్పకుండా ఆయన యొక్క సువార్తను మీరు ప్రకటించండి అని. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వచన భాగాల్లో దేవుని యొక్క గుడారాన్ని గురించి, మందసాన్ని గురించి, కరుణాపీఠము, దీపవృక్షము, సముఖపు వల్ల, ఇవన్నిటి గురించి కూడా మనం చూస్తుంటాం. కానీ ఇంతకుముందు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇవన్నీ కూడా పరలోకపు రాజ్యం యొక్క ఛాయ ఉన్నవి అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పిల్లల, మనమందరం కూడా ఈ యొక్క లోకంలో శరీరం అనే గుడారంలో నివసిస్తున్నామండి. ఈ శరీరం అనే కొంచెం టెంపరీగా ఉండేటువంటి గుడారంలో నివసిస్తున్నాం. కానీ ఒకరోజు మన గుడారమును విడిచిపెట్టవలసిన సమయం రాబోతుంది. ఈ గుడారమును విడిచిపెట్టి శాశ్వత కాలం ఉండేటువంటి గుడారమైన పరలోక రాజ్యంలో మనం అందరం ఉండబోతున్నామండి. నిజంగా దానికోసం మనం కనిపెట్టుకుందాం, దానికోసం మన జీవితాలను మనం పవిత్రపరచుకుందాం. దేవుడు ఈ లోకంలో వెలుగై ఉన్నాడు, ఆయన మన జీవితంలో వెలుగునిచ్చాడు. కాబట్టి ఆ గుడారంకు వెళ్ళేంత వరకు మన వెలుగుని, లైట్ని ఇతరులకి ప్రకాశింపజేద్దాం, ఇతరులకు వెలుగునిద్దాం. మనం వెలుగుతూ ఇతరులను కూడా మనం వెలుగునిద్దాం. ప్రియులారా, ఈరోజు మనం అందరం కూడా మరొకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా నా ద్వారా క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింపబడుతుందా? నిజముగా పరలోకాన్ని గురించినటువంటి ఆశ నాలో ఉందా? ఆ పరలోకాని కోసం నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానా? పరలోక రాజ్య సువార్తను ఇతరులకు నేను ప్రకటిస్తున్నానా? పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు నేను అక్కడ చూస్తానో, ఎప్పుడు నేను అక్కడ ఉంటానో అనేటువంటి నిరీక్షణ నాకు ఉందా లేదా అని ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని మరలా ఒకసారి మన జీవితాలని దేవునికి అప్పచెప్పుకుందాం. మరలా, దేవా, నిజముగా మీరు నన్ను వెలుగుగా ఉండడానికి పిలిచారు, కానీ నేను చీకటిలోనే బ్రతుకుతున్నాను. దేవా, నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ యొక్క మీరు మాతో సావాసం చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ నేనైతే నీ యొక్క సావాసం నుంచి పారిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క సావాసం దగ్గరికి వస్తే పాపాలు చేయొద్దు. రీసెంట్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి డిస్కషన్లో ఉన్నప్పుడు, మీరు దేవుడిని ఎందుకు నమ్ముకోరంటే, దేవుడిని నమ్ముకుంటే ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు, అది నాతో కాదు, కాబట్టి నేను నమ్ముకోను. అంటే దేవుని యొక్క సావాసం కానీ దేవుని యందు విశ్వాసం ఎందుకు ఉంచుకోలేకపోతున్నారంటే పాపం విడిచిపెట్టాల్సి వస్తుందనే భయం. పిల్లరా, మరి అలా మనం ఉందా? మన చీకటి జీవితాన్ని కప్పుకోవడానికి దేవుని దగ్గరికి రాలేదు, కొంతమంది రాలేకపోతున్నారు. సంఘానికి రావట్లేదు ఎందుకంటే, సంఘానికి వస్తే నాకు చీకటి జీవితం అందరికీ తెలిసిపోద్ది. ప్రార్థన చేసుకోవడం లేదు ఎందుకనంటే, నీ చూపడ ఆల్రెడీ చీకటి ఉంది, చాలా పాపాలు చేసిన నేను ఎట్లా దేవునికి ప్రార్థించగలుగుతా అనే భయం. పిల్లరా, బహుశా మనలో ఎవరికైనా ఆ భయం ఉంటే ఈరోజే దేవుడు ఆ భయాన్ని నీ నుంచి తీసివేయాలనుకుంటున్నాడు. ఎలా అంటే, నీ బలహీనతలు, నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి ఆయన వెలుగును మరలా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక నూతన జీవాన్ని, నూతన వెలుగును ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ లోకమునకు వెలుగై ఉండాలని పిలిచిన మన దేవుడు నమ్మకమైన